లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలకు అనేక సమస్యలతో సతమతమవుతుంటే పైగా మిషన్ భగీరథ సర్వే చేయమని కూడా ఆదేశాలు రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లను మినహాయించాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు సిఐటియు వినతి అంటూ ఒక న్యూస్ కూడా పేపర్లలో రావడం జరిగింది. ఐసిడిఎస్కు సంబంధం లేని నష్టం కలిగించే మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లను మినహాయించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నిరుద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి చూపించవచ్చని సూచించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో వారు ఐసిడిఎస్ డైరెక్టర్కు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. మిషన్ భగీరథ సర్వే యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని సర్వే చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి 15 నిమిషాలు సమయం పడుతుందని, సిగ్నల్ లేకపోతే ఆ సమయం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక్కో అంగన్వాడీ రోజుకు 25 ఇండ్లు సర్వే చేయడం ఎలా సాధ్యమవుతుంది? రోజువారీ పనులు ఎవరు చేస్తారు అంటూ ప్రశ్నించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పాఠాలు చెప్పడం, గర్భిణీలు బాలింతలకు పోషకాహారం వండిపెట్టడం, గృహాల సందర్శనలు, ఇతరత్ర పనులు చేయడానికే వారికి సమయం ఉండట్లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో మిషన్ భగీరథ సర్వే పనుల భారాన్ని వారి అంగన్వాడీలపై మోపడం సరికాదని సూచించారు. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ యూనియన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక అంగన్వాడీలో అనర్హులకు చెక్ అంటూ మన ఎన్హెచ్టిఎస్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ సర్వే అయితే జరుగుతుంది. మరి అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలను అరికట్టేందుకే సర్కారు చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు, ఆధార్తో అనుసంధానిస్తున్నారు. మరి ఎన్హెచ్టిఎస్ యాప్ ద్వారా ఈ ప్రత్యేక కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దాదాపు భారతదేశ వ్యాప్తంగా 90% ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 2-3 రోజుల్లో ఈ సర్వే మొత్తం పూర్తవుతుందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇవ్వండి ఈరోజు తెలంగాణకు సంబంధించిన అంగన్వాడీ న్యూస్. వీడియోస్ లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.